రామయ్య లక్ష్మయ్య ఇద్దరు అన్నదమ్ములు అన్నమాట. వారు కులములో పెద్దనాయుడు అంటే జమీన్లు, గొప్పవారు, జమీందారు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, దొరకరక వస్తువాహనం ఈనాడు తక్కువ లేనివాడు, ఏమి కట్టు గురం కలిగిన వాడు, గచ్చు వాకిళ్ళు మేడ మిద్దెలు, 7 బావులు యాతాలు, 1600 పాడి మందం, పట్టిన బంగారు వెండి కలిగిన వాడు. అదే కాకుండా 300 గ్రామాలకు మున్షిపుతారు. ఎవరు? అన్నదమ్ములు ఇద్దరు, రామయ్య లక్ష్మణ్. రామయ్య భార్య అచ్చమ్మ, లక్ష్మయ్య భార్య శిరోమణి పతివ్రత వెంకమ్మ తల్లి. ఇద్దరికి పెళ్ళయి 12 ఏళ్ళు అయింది. అంటే 12 24 ఏళ్ళుగా వారికి సంతానం కలగలేదు. ఎన్నో పుణ్యక్షేత్రాలు, పుణ్యనదుల్లో స్నానాలు చేసి 108 దివ్య తిరుపతులు, 366 శివాలయాలు అన్ని సేవించి వచ్చారు. చేసిన పాపం తీరింది, పుణ్యం కలిగిందే కానీ బిడ్డలు కలగలేదు. ఇట్లా కొంతకాలం పోయింది. నడి వయసు వచ్చింది. చూచారు ఇక మనం ఈ పిఠాపురంలో ఉండి ప్రయోజనం లేదు, తీర్థయాత్రలు వెళ్ళిపోదాం అని చెప్పని రామయ్య లక్ష్మయ్య తన భార్యని తీసుకుని 12 ఏళ్ళు తీర్థయాత్రలు గడిపారు, కాశీయాత్రలు గడిపారు. ఇన్ని గడిపిన తర్వాత 12 ఏళ్ళు తీర్థయాత్ర తిరిగి ఇంటికి వచ్చారు. అప్పటికి సంతానం కలగలేదు. అప్పుడు నిర్ణయించుకున్నారు, బిడ్డలు లేని వారు సత్యనా స్వర్గం లేదు, బ్రతికుండి నా పేరు లేదు, అపుత్రగతి నాస్తి. కాబట్టి ఎందుకు మనకి సంతానం కలగదు. అర్ధ వయసు అయిపోయింది. ఇక అర్ధ వయసు అయితే మనకి సంతానం కలగడానికి మీరు నిరాశపరులైపోయారు. నిరాశపరులైపోయి చింతాక్రాంతులై ఉన్నారు అన్నదమ్ములిద్దరు. ఇట్లా కొంతకాలం పోగా చూడండి, ఆ రోజు కోరేటిలో పెంటి జింక శాపముతో దేవకాంత ఉంది కదా, ఆ దేవకాంత శాపం అనేది పాపం తీరింది. ఆ దేవకాంతకు మరు జన్మ ఇస్తున్నాడు దేవతలు. ఆ అమ్మ ఎక్కడ పుట్టారా? పతివ్రత గర్భంలో పుట్టారు. శిరోమణిగా ఆ తల్లి ఉండాలి. అట్టా వారికి అట్టా వారి గర్భంలో పుట్టాలని త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వర చూచారు. దేవకాంత జీవాత్మను విరచి ఆమెకి స్వర్గానికి దారిచ్చా. ఆ జీవుని విరచి